కవితకు బెయిల్ వచ్చింది. సో ఈ బెయిల్కి సంబంధించి ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, బెయిల్ ఏ గ్రౌండ్స్ లో ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి వాదనలు ఏంటి? ఫైనల్ గా కవితకు ఏ గ్రౌండ్స్ లో బెయిల్ వచ్చింది? ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి కోర్టులో, కోర్టు నెంబర్ 3లో ఇది ఐటమ్ నెంబర్ 19గా విచారణకు వచ్చింది. విచారణలో సిబిఐ ఈడీలు కవితమ్మకు బెయిల్కి ఇస్తానికి లేదు, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కేసులో 459 మందిని సాక్షులు విచారించాము, దీంట్లో చాలా ఆధారాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇది సిసోడియా గారి చేతికి వీళ్ళు ఈ ఢిల్లీలో మద్యం వ్యాపారం, మద్యం బిజినెస్ బాగా జరుపుకునే దానికి, బిజినెస్ డెవలప్ చేసుకునే దానికి మీరు పర్మిషన్ ఇవ్వమని సిసోడి గారిని కవిత తరఫున గ్యాంగ్ వాళ్ళందరూ కూడా 100 కోట్లు సమర్పించినట్టు వాళ్ళు సాక్ష్యాలు పెట్టి దాంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడిని అప్రూవల్గా పెట్టి, ఆయన బుచ్చిబాబు అనే ఒక ఆయన్ని అప్రూవల్గా పెట్టి వాళ్ళు సాక్షులుగా చూపించి మీ 100 కోట్ల రూపాయలు సమర్పించారు కనుక ఈ 100 కోట్ల స్కామ్ జరిగింది, దీన్ని కవిత గారికి బెయిల్ ఇస్తానికి లేదన్నట్టుగా వాళ్ళు సిబిఐ కానీ ఈడీ గారి తరఫున న్యాయవాదులు కోర్టుని అభ్యర్థించారు బెయిల్ ఇవ్వకుండా. కానీ ఈ కేసును వాదించిన కవిత తరపు న్యాయవాది శ్రీ ముకుల్ రోహితి గారు తన వాదన పట్టిమతోటి ఈ కేసులు అంతా తప్పులు తడక, ఈ సాక్షులందరూ తప్పుడు సాక్షులు, ఇదంతా రాజకీయ కక్షతోటి కేసు పెట్టారు. ఆమె మహిళ. ఇప్పుడు కవితకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. సో బెయిల్ కండిషన్స్ ఏముంటాయి, ష్యూరిటీస్ ఏముంటాయి? ఈ రోజు కోర్టు వారు బెయిల్ గ్రాంట్ చేస్తూ బిఆర్ గవాయ్ గారు 15 లక్షల లెక్కన 2 షూరిటీలు సబ్మిట్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఆమె పాస్పోర్ట్ని మ్యాజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఏ కేసులో అయితే రిమాండ్లో పెట్టారో ఆ కోర్టులో, రోజెవెన్యూ కోర్టులో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆమె ఒకవేళ ఇతర దేశాలు పోవాలంటే ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్తో పాటు వెళ్ళాలి, కానీ ఆమె ఇష్టం వచ్చినట్టు వెళ్తానికి లేదు. ట్రయల్కి తొందరగా ఈ కేసు ప్రతి వాయిదాకి కవిత గారు రావాలి, ప్రతి వాయిదాకి అటెండ్ కావాలి, లేని వరకు తొందరగా ట్రయల్ ముగించాలని కోర్టు వారు కండిషన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ట్రయల్కు సహకరించాలని కోరడం జరిగింది. ఇది మొత్తానికైతే ఏ విధంగానైతే సుప్రీంకోర్టులో అంటే మొత్తానికి 163 రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడం లిక్కర్ కేసులో. సో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బెయిల్తో విడుదలైనప్పటికీ కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ కేసు విచారణ ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాల్సి ఉంటుందని చెప్పి కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.